అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేను మీ అన్నపూర్ణ. రేపటికి ఒక విశేషం ఉంది. అది ఏమంటే, రేపు కార్తీక మాసం 2వ సోమవారము. కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు కూడా ఎంతో విశేషమైన రోజులు. రేపు కార్తీక మాసం 2వ సోమవారం కావడం వల్ల అందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంట్లో దీపము, తులసి కోట దగ్గర దీపము పెట్టుకొని శివాలయానికి వెళ్ళి శివార్చన జరిపించుకొని శివుడికి మీ పేరు మీద అభిషేకం కూడా జరిపించుకొని శివనామస్మరణ శివాలయంలో కూర్చొని ఒక 108 సార్లు చేసుకుని రేపు ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం కూడా ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఎలా ఉండాలి అనేది ఆల్రెడీ చెప్పాను, మరోసారి చెప్తున్నాను. రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి శివాలయంకి వెళ్ళి దీపం వెలిగించి వచ్చి నక్షత్ర దర్శనం చేసుకొని అప్పుడు భోజనం చేసుకోవాలి. ఇది రేపటి ఉపవాసం చేయాల్సిన పద్ధతి. అందరూ కూడా ఈ వీడియోని సద్వినియోగం చేసుకొని నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.